మేడిగడ్డకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్ నేతృత్వంలో ప్రాజెక్టును పరిశీలించనున్న నేతలు. నేడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటనకు కాంగ్రెస్ పిలుపు. బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు కౌంటర్. మేడిగడ్డ విచారణకు కమిటీ ఏర్పాటు. వచ్చే వారం బ్యారేజ్ పరిశీలించనున్న ఎన్డీఎస్ఏ కమిటీ. సాగర్ నుంచి ఏపీకి నీరు విడుదలకు అనుమతి. ఇవాళ 3 టీఎంసీల నీరు విడుదల చేయాలని నిర్ణయం. మహబూబ్ నగర్ లో ఈ నెల 6న రేవంత్ రెడ్డి పర్యటన. బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం. కృష్ణా జిల్లా పావరులో ఏపీ సీఎం పర్యటన. విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్న జగన్. తిరుపతిలో సాయంత్రం కాంగ్రెస్ ప్రత్యేక హోదా సాధన సభ. హాజరు కానున్న ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సచిన్ పైలట్. ఏపీలో మొదలైన ఇంటర్ పరీక్షలు. పరీక్షా పేపర్లకు క్యూఆర్ కోడ్ను జత చేసిన అధికారులు. ధరణి దరఖాస్తుల పరిశీలనకు మార్గదర్శకాలు జారీ. నేటి నుంచి వారం పాటు తెలంగాణ వ్యాప్తంగా సదస్సులు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు. 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి. నేడు రేపు 3 రాష్ట్రాల్లో మోడీ పర్యటన. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్లలో పర్యటించనున్న ప్రధాని. అర్ధరాత్రి ముగిసిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. ప్రధాని మోడీ, నడ్డా, అమిత్ షా నేతృత్వంలో సాగనున్న సమావేశం. యూపీలో నేడు 2వ రోజు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన. లోక్సభ ఎన్నికల సన్నద్దతపై సమీక్షించనున్న సీఈసీ బృందం. నాన్ బెయిలబుల్ వారెంట్ ను కొట్టివేయాలని జయప్రద పిటిషన్ కొట్టివేసిన అలహాబాద్ కోర్టు. భార్య ఆత్మహత్యకు భర్తే కారణమని చెప్పలేం. 113A సెక్షన్ పై ఆచీతూచీ వ్యవహరించాలన్న సుప్రీంకోర్టు. సీబీఐ విచారణకు అఖిలేష్ యాదవ్ గైర్హాజరు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల్లో పాల్గొన్నారన్న సమాజ్వాదీ పార్టీ. పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర. సిలిండర్ పై 25 రూపాయలు పెంచిన కేంద్రం. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఈ నెల 11 వరకు ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలు నిలిపివేత. రెండో రోజు మేడారం హుండీల లెక్కింపు. తొలి రోజు లెక్కింపులో 3,15,00,000 రూపాయల రాబడి. యుక్రెయిన్ కు అండగా సైన్యాన్ని పంపించవద్దు. పశ్చిమ దేశాలకు పుతిన్ హెచ్చరిక. డొనాల్డ్ ట్రంప్ కు మరో ఎదురుదెబ్బ. ఇలినాయ్ ప్రైమరీలో పోటీకి వ్యతిరేకంగా కోర్టు తీర్పు. H1B వీసాల జారీలో అమెరికా కొత్త విధానం. ఉద్యోగుల తరపున కంపెనీ ఉమ్మడిగా దరఖాస్తు చేసే అవకాశం.